హలో హాయ్ అండి, వెల్కమ్ టు చేస్తా లాగ్స్. ఈరోజు మనం ఆలియా కట్ ఫ్రాక్ స్టిచ్చింగ్ చూద్దామండి. నేను ఆల్రెడీ కటింగ్ వీడియో మన ఛానల్లో పెట్టాను. హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో కూడా మన ఛానల్లో పెట్టాను. ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే ఛానల్లో చూడండి, మన వీడియోస్ ఉంటాయి ఆల్రెడీ. ఇప్పుడు మనం బాడీ స్టిచ్చింగ్ పార్ట్ అది చూద్దామండి. ఫస్ట్ ఒరిజినల్ క్లాత్ కిందన పెట్టుకొని దానిపైన లైనింగ్ పెట్టుకొని, మనం ఆల్రెడీ లైనింగ్ కటింగ్ చేసుకున్నాం కదండి డిజైన్ అదిని, దాన్ని బట్టి మనం స్టిచ్ చేసుకోవాలి. అది పెట్టిన తర్వాత కదిలిపోకుండా పిన్స్ పెట్టుకోవాలండి. పిన్స్ మనకి ఎన్ని పెట్టుకుంటే కంఫర్ట్గా ఉంటుందో అన్ని పిన్స్ పెట్టేసుకోవచ్చు. చుట్టూ పిన్స్ కూడా పెట్టేసుకోవచ్చు కావలిస్తే. పెట్టేసుకొని ఇలాగా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ తేడాతో ఒక స్టిచ్ అలా వేసుకోవాలండి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మనకి మిడిల్లో ఒరిజినల్ పార్ట్ ఉంటుంది కదండి, అది కట్ చేసుకోవాలి. పిన్నులు అవి తీసేసి మిడిల్ పార్ట్ ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలండి. ఇలా ముందుగా కట్ చేయకూడదండి. ఇప్పుడు మనం కటింగ్లో ఒరిజినల్ పార్ట్ తీయకూడదు, లైనింగ్ ఒకటే కటింగ్లో తీస్తాము. మనం స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు ఒరిజినల్ పార్ట్కి నెక్ డిజైన్ కట్ చేసుకుంటామండి. ఎందుకంటే ముందుగా తీసేస్తే నెక్ సాగిపోయినట్టు వచ్చేస్తుందని ముందుగా తీయమన్నమాట. ఇలా కటింగ్ చేసిన తర్వాత స్టిచ్చింగ్ టైంలో ఒక స్టిచ్ వేసేసుకొని అప్పుడు తీసుకోవాలి. వేస్ట్ క్లాత్ తీసిన తర్వాత చుట్టూ డాట్స్ పెట్టుకోవాలండి. కార్నర్స్ దగ్గర మరీ పెట్టుకోవాలి డాట్స్, అవిని మర్చిపోకూడదు. ఇలా చుట్టూ మొత్తం నెక్ మొత్తం డాట్స్ పెట్టేసుకోవాలండి. ఆ డాట్స్ దగ్గర కరెక్ట్ స్ట్రైట్గా పెట్టుకోవాలి. ఇలా డాట్స్ అన్నీ పెట్టేసిన తర్వాత రివర్స్ చేయాలండి. రివర్స్ చేసి మనకి చిన్న రౌండ్ డిజైన్లా తీసాం కదండి, అక్కడ ఆ చివర్లు కరెక్ట్గా రావడానికి కింద నుంచి దేనితైనా ఏదైనా పెన్ అయినా ఏదైనా పెట్టి ఆ డాట్స్ కరెక్ట్గా వచ్చేలాగా తీసుకోవాలండి. ఇలా కరెక్ట్గా పాయింట్ అనేది వచ్చేలాగా తీసుకోవాలి. మీరు నా వీడియోస్ ఇంతకుముందు ఎప్పుడూ చూడకపోతే చూడండి, మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి. నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను. నెక్స్ట్ ఇలా పైనుంచి అవి రివర్స్ చేసిన తర్వాత పైనుంచి ఇలా ఒక స్టిచ్ వేసేసుకోవాలండి. ఇలా నీట్గా కరెక్ట్గా షేప్లో వేసేసుకోవాలి. సాగదీయకుండా వేసుకోవాలండి. అప్పుడు మనకి నెక్ డిజైన్ కరెక్ట్గా వస్తుంది. కరెక్ట్గా ఇలా పాయింట్ వైజ్ పెట్టుకొని జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్ పైకి కనిపించకుండా కరెక్ట్గా అడ్జస్ట్ చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలండి. ఇలా టోటల్గా స్టిచ్ చేసుకోవాలండి. మన దగ్గర కస్టమైజేషన్ కూడా అవైలబిలిటీ ఉందండి. ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలంటే వాట్సాప్ నెంబర్ ఇచ్చాను. వీడియో స్టార్టింగ్లో మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది, డిస్క్రిప్షన్లో కూడా నెంబర్ ఉంటుంది. కావాలంటే కాంటాక్ట్ చేయండి. ఓన్లీ వాట్సాప్ అవుతుందండి. వాట్సాప్ మెసేజ్ చేయండి, డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది. ఇలా టోటల్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత నేనైతే ఒక స్టిచ్ వేసాను. మీకు కావాలంటే 2 స్టిచ్లు వేసుకోవచ్చు. ఇప్పుడు నడుము పార్ట్కండి ఎక్స్ట్రా తీసుకున్నాం కదండి, ఒరిజినల్ పార్ట్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. అది ఇలా కింద నుంచి మడత పెట్టేసి ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసేసుకుంటున్నానండి. 1/2 ఇంచ్ కదా ఫోల్డ్ చేసుకొని, మీరు ఎక్స్ట్రా తీసుకోకపోతే లైనింగ్ ఒరిజినల్ 2 కలిపి ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసేసుకోండి. ఒక స్టిచ్ వేసుకుంటే చాలు, ఒక ఫోల్డింగ్ కూడా సరిపోతుందండి. ఎందుకంటే అది మళ్ళీ స్టిచెస్లోకి వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు మనం భుజానికి ఎదురుగా ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా సెంటర్ భుజం కరెక్ట్గా సెంటర్ చేసి ఫోల్డ్ చేసుకొని కింద 1/2 ఇంచ్ నుంచి మార్క్ చేసుకొని 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా ఒక స్టిచ్ వేసేసుకోవాలండి. సేమ్ ఇదే విధంగా రెండో వైపు కూడా సేమ్ సగానికి ఫోల్డ్ చేసి 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని 3.5 ఇంచెస్కి ఒక స్టిచ్ అన్నది వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసేసినప్పుడు లైనింగు ఒరిజినల్ ఫ్యాబ్రిక్ 2 కలిసి ఉన్నాయో లేదో చూసుకోవాలండి. లేకపోతే 2 విడివిడిగా వచ్చేస్తాయి, బాగోదు అసలు. మొత్తం బ్యాక్ పార్ట్ అయితే బాడీ పార్ట్ స్టిచ్చింగ్ అయిపోయిందండి. ఇది లుక్ ఇలా వచ్చింది. నేను తర్వాత దీనికి లేస్ అన్నది వేసుకుంటాను ఆ డిజైన్ చుట్టూ. ఇప్పుడు సేమ్ ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలండి. ఫ్రంట్ కూడా సేమ్ ఒరిజినల్ కింద పెట్టుకొని లైనింగ్ పైన పెట్టి కదిలిపోకుండా పిన్స్ పెట్టుకొని
మనం డ్రా చేసుకున్న డిజైన్ బట్టి 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చుకొని ఇలా స్టిచ్ వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత పిన్స్ తీసేసి సేమ్ సెంటర్ పార్ట్ ఒరిజినల్ ఫ్యాబ్రిక్ ఉంది కదండి, అది కట్ చేసి తీసేయాలి. ఒరిజినల్ పార్ట్ అంతా కరెక్ట్గా కట్ చేసి తీసేసుకోవాలండి. లైనింగ్ ఎంత ఉందో అంతకే కట్ చేసుకొని తీసేసుకోవాలి. ఇది తీసిన తర్వాత నెక్ చుట్టూ డాట్స్ పెట్టుకోవాలండి. నెక్ ఈజీగా తిరుగుతుంది అనమాట. డాట్స్ ఎక్కువ పెట్టుకుంటే మరీ మంచిది. కాకపోతే ఆ డాట్స్ పెట్టినప్పుడు ఆ స్టిచ్కి మాత్రం కట్ అవ్వకుండా పెట్టండి, లేకపోతే నెక్ అన్నది బాగోదండి. కట్ చేసిన తర్వాత ఇలా తిప్పేసుకొని ఇది కూడా పైనుంచి ఒక స్టిచ్ వేసేసుకోవాలండి. ఇలా నీట్గా స్టిచ్ వేసేసుకోవాలి. నేనైతే ఒక స్టిచ్చే వేస్తున్నానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంకో స్టిచ్ కూడా ఒక 1/2 ఇంచ్ తేడాతో సెకండ్ స్టిచ్ కూడా వేసుకోవచ్చు. నేను దీనికి మళ్ళీ లేస్ వేస్తాను కాబట్టి ఇంకా స్టిచ్చెస్ అయితే ఏం వేయనండి. ఇలా కట్ చేసిన తర్వాత ఎందుకంటే మన నెక్ డిజైన్ ఈ టైప్లో వచ్చింది. మీకు డిజైన్ అర్థమవుతుందో లేదో తెలీదు, ఈ టైప్లో వచ్చింది. ఇప్పుడు కింద పార్ట్కి పెద్ద స్టిచ్ పెట్టుకొని మిషన్ పెద్ద కుట్టు పెట్టుకొని స్టిచ్ వేసుకుంటున్నానండి. లైనింగ్ బాడీ అతికేసుకుంటున్నాను. ఇది రివర్స్ చేసి మడుపు అది పెట్టట్లేదండి, ఇది నార్మల్గా ఎలా ఉన్నది అలాగే అతికేసుకుంటున్నాను. ఒరిజినల్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ రెండు ఇలా అటాచ్ చేసుకుంటున్నానండి. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. మనం ఆలియా కట్ కదా కట్ చేసాము, ఆ డిజైన్కి తగ్గట్టుగా అలా స్టిచ్ వేసేసుకుంటున్నాను. బాడీ పార్ట్ అయితే అంతేనండి. ఇప్పుడు లైనింగ్కి వచ్చేసి అదే బాటమ్ పార్ట్కి వచ్చేస్తే మనం కట్స్ ముక్కలు ఎక్స్ట్రా తీసుకున్నాం కదండి, ఫ్రిల్ ఎక్కువ రావడం కోసం అవి ఇలా అటాచ్ చేసుకున్నానండి రెండు వైపులా కూడా. నెక్స్ట్ లైనింగ్ కూడా క్లాత్ అటాచ్ చేసేసాను. రెండు వైపులా అటాచ్ చేసి మీకు ఇలా వీడియోలో చూపిస్తున్నానండి. అటాచ్ చేసిన తర్వాత ఇలా బాటమ్ పార్ట్ రెండు అటాచ్ చేసాను. దానికి పైన ఇలా బాడీ పార్ట్ అటాచ్ చేసుకోవాలండి, బ్యాక్ పార్ట్ అటాచ్ చేసుకోవాలి. ముందుగా ఆ లైనింగు ఆ ఒరిజినల్ క్లాత్ బాటమ్ పార్ట్స్ రెండు ముందు అటాచ్ చేసుకోవాలండి కిందవి. తర్వాత బాడీ పార్ట్ దానికి అటాచ్ చేయాలన్నమాట. అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా ఫ్రంట్ పైకి పీస్ అది కట్ చేసాం కదండి లైనింగ్కి, ఆ ఫ్రంట్ పై పీసు బాటమ్ పార్ట్కి పైన డిజైన్ పీసు కిందది అటాచ్ చేసుకున్నా అండి. పైన ఇదిగోండి ఒరిజినల్ మాత్రం ఏమీ డిజైన్ కట్ చేయలేదు కదా, అది ఇలా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలండి. లైనింగ్కి ఒరిజినల్ పార్ట్ అతుక్కోవాలి ముందు. దీనికి సైడ్ పార్ట్స్ అవి ఇలా స్టిచ్ చేశాను అనమాట. చిన్న పీస్ అలా జాయిన్ చేశాను, కొంచెం ఫ్రిల్ ఎక్కువగా కనిపిస్తుంది అనేసి. అది అటాచ్ చేసిన తర్వాత బాడీ పార్ట్కి బాటమ్ పార్ట్ ఇలా అటాచ్ చేసేయాలండి. రివర్స్ చేసి ఇలా అటాచ్ చేయాలన్నమాట. మన దగ్గర కస్టమైజేషన్ అది ఉంది, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ చేయండి. ఫైనల్గా ఇలా ఉంటుందండి చూడడానికి. స్టిచ్చింగ్ చేసిన తర్వాత మీకు నార్మల్గా పెట్టేసి చూపిస్తున్నాను, అంటే మిషన్ మీద పెట్టాక చూపించడం కుదరట్లేదు, అందుకనేసి మీకు ఇలా చూపిస్తున్నాను. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ తీసుకున్నామండి. ఇదిగోండి ఇది లైనింగ్, బాటమ్ లైనింగ్ అండి. ఇది ఫ్రంట్ పార్ట్ బాటమ్ లైనింగ్ తీసుకున్నాము. అది అతుకులన్నీ మన వైపు ఉండేలాగా పెట్టాను, అప్పుడు లోపలికి వెళ్ళిపోతాయి కదా అతుకులన్నీ, నీట్గా ఉంటుందనేసి. ఇప్పుడు దాని మీద ఫ్యాబ్రిక్ పెడతామండి. మనకి ఒరిజినల్ ఫ్యాబ్రిక్ పైన పెడతాము. ముందు సెంటర్కి ఒక మార్క్ చేసుకుంటున్నానండి. ఇలా సెంటర్ చూసుకొని అక్కడ ఒక మార్క్ చేసుకుంటాను. ఆ సెంటర్ పార్ట్ మనకి బాటమ్ పార్ట్ పైకి డిజైన్లా వచ్చింది కదండి, అక్కడికి ఇలా పిన్ చేసుకుంటున్నాను. ఇలా ఫ్రిల్స్ పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇది ఎలా స్టిచ్ చేయాలో మీకు చూపిస్తాను చూడండి. ముందు చివరి నుంచి ఇలా
లైనింగ్ పైన ఒరిజినల్ పెట్టి ఇలా అటాచ్ చేసుకోవాలండి కొంతవరకు. నేనైతే చిన్న ఫ్రిల్సే పెడుతున్నానండి, పెద్ద ఫ్రిల్స్ పెట్టట్లేదు. మీకు పెద్ద ఫ్రిల్స్ ఇష్టం అనుకుంటే పెద్దవి పెట్టుకోవచ్చండి. నేనైతే చిన్నవే పెడుతున్నాను చూడడానికి బాగుంటుందని. ఇలా కొంతవరకు స్టిచ్ చేసుకొని అక్కడి నుంచి ఫ్రిల్స్ పెట్టుకుంటామండి. నేను పిన్ తీసేస్తున్నాను. ఇలా అక్కడి నుంచి ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటున్నానండి, చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటున్నాను. ఫ్రిల్స్ నా వైపు పెట్టుకుంటున్నానండి, ఇటువైపు నా వైపే పెట్టుకుంటున్నాను ఫ్రిల్స్. చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకొని ఇలా చిన్నగా కుట్టుకోవాలండి. టైం ఎక్కువే పడుతుందండి, త్వరగా అయిపోద్ది అనుకోవద్దు. అంత ఈజీ కూడా కాదు, చెప్పడానికి ఈజీగానే అనిపిస్తుంది కానీ అంత ఈజీ అయితే కాదండి. అలాగని అంత కష్టం కూడా కాదు, ట్రై చేస్తే వచ్చేస్తుందండి. కానీ టైం అయితే ఎక్కువే పడుతుందండి స్టిచ్చింగ్ చేయడానికి. నేను ఈ ఫ్రాక్ స్టిచ్చింగ్కి నాకు 3.5 మీటర్స్ పట్టిందండి క్లాత్. లైనింగ్ వచ్చేసి 2.5 మీటర్స్ లైనింగ్ పట్టిందండి నాకు. అండ్ హ్యాండ్స్కి వేరేగా ఒక 1/2 మీటర్ వేరేగా హ్యాండ్స్కి పట్టింది. టోటల్ మెయిన్ ఫ్యాబ్రిక్ 4 మీటర్స్ పట్టిందండి ఈ మోడల్ రావడానికి. సెంటర్ వరకు అలా స్టిచ్ చేసుకోవాలండి. ఇప్పుడు పిన్ అది తీసిన తర్వాత సెంటర్ నుంచి మనకి రివర్స్లో ఇందాక మన వైపు ఫోల్డ్ చేసుకున్నాం కదండి, ఇప్పుడు మనకు ఆపోజిట్ సైడ్ ఫోల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఇలా ఫోల్డ్ చేసాము, ఇప్పుడు మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. అంటే అటు నుంచి సెంటర్కి వస్తున్నట్టు, ఇటు నుంచి సెంటర్కి వెళ్తున్నట్టుగా ఉంటాయి అన్నమాట ఫోల్డింగ్ చేసినవి. మనకు ఆ కుచ్చిళ్ళు అటు నుంచి సెంటర్కి వస్తున్నట్టు ఉంటాయి, ఇటు నుంచి కూడా సెంటర్కి వెళ్తున్నట్టు ఉంటాయి. లెఫ్ట్ నుంచి అయినా రైట్ నుంచి అయినా సెంటర్కి వెళ్తున్నట్టు ఉంటాయండి. ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసుకొని చక్కగా ఇలా ఒక స్టిచ్ వేసేసుకోవాలండి. మనం చివరి వరకు చూసుకోవాలండి, చివరి ఫ్యాబ్రిక్ అది సరిపోయేంత వరకు చూసుకోవాలి. కరెక్ట్గా ఫ్యాబ్రిక్ ఎంత సరిపోతుందో అంత ఉంచుకొని మిగిలినంతా ఫ్రిల్స్ ఇలా పెట్టేసుకోవాలండి. ఫ్రిల్స్ ఎక్కువ వస్తే చూడడానికి లుక్ కూడా బాగుంటుందండి. ఇలా మొత్తం ఫ్రిల్స్ పెట్టేసిన తర్వాత ఇలా నార్మల్గా స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్రిల్స్ పెట్టేసామండి. నార్మల్గా అయితే సెకండ్ స్టిచ్ వేసుకుంటాము. ఇప్పుడు ఈ ఫ్రిల్స్ అవి ఏమాత్రం ఏ థ్రెడ్ ఏదైనా లూజ్ అయినా ఊడిపోకుండా ఉండడానికి డబుల్ స్టిచ్ ఇలా వేసేసుకోవాలండి. కరెక్ట్గా ఫ్రిల్స్ చూసుకొని దాని మీద అలా స్టిచ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. ఇలా లైన్గా స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా 2 స్టిచెస్ వేసిన తర్వాత ఎక్స్ట్రా దారం అది కట్ చేసేసుకుంటే సెంటర్ కూడా మార్క్ చేసేసుకొని పెట్టుకుంటే మనకి సెంటర్ కన్ఫ్యూజన్ అది ఉండదండి. ఇప్పుడు టాప్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఫ్రంట్ పార్ట్ అది తీసుకోవాలి. అది తీసుకొని ఇప్పుడు దానికి ఈ బాటమ్ పార్ట్కి అటాచ్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నాను కదండి, అలా అటాచ్ చేసుకోవాలన్నమాట. చూడండి, కిందన ఇలాగా బాటమ్ పార్ట్ పెట్టుకొని పైన ఇలాగా టాప్ ఫ్యాబ్రిక్ పెట్టుకొని రెండు ఇలా చెక్ చేసుకోవాలండి. ఒకసారి సెంటర్ నుంచి ఒక పిన్ పెట్టేసుకొని కదలకుండా అక్కడి నుంచి ఇప్పుడు అలా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని చివరికి వచ్చిన తర్వాత అక్కడి నుంచి మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట. అలా చెక్ చేసుకుంటే కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. మనం చెక్ చేయకుండా పెడితే సెంటర్ అన్నది కరెక్ట్గా రాదు, అటు ఇటుగా వచ్చేస్తుంది, అది కరెక్ట్గా ఉండదు అన్నమాట. ఇలా చెక్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి. పెట్టినప్పుడు జాగ్రత్తగా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలండి. లైనింగ్ అది ముడతలు పడిపోతూ ఉంటుంది. ఇది క్లాత్ ఎక్కువ అవ్వడం వల్ల ఒకదాని కింద ఒకటి మళ్ళీ మన స్టిచ్చింగ్లోకి క్లాత్ వచ్చేసి
ఇబ్బంది పడిపోతూ ఉంటాము. సో అందుకని కరెక్ట్గా చూస్తూ స్టిచ్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఫ్రిల్స్ కూడా కరెక్ట్గా ఉండేలాగా స్టిచ్ చేసుకోవాలి, లేకపోతే తేడాగా ఉంటుంది. మీకు అంతకీ వీలుంటే ఈ బాటమ్ పార్ట్ స్టిచ్ చేసిన తర్వాత ఫ్రిల్స్ అది స్టిచ్ చేసేస్తాం కదండి, చేసిన తర్వాత ఒకసారి ఐరన్ చేసుకుంటే అవి అలా స్టిఫ్గా ఉండిపోతాయి. అప్పుడు మీకు స్టిచ్చింగ్ చేయడానికి ఈజీగా ఉంటుందండి. నాకు ఐరన్ అవైలబిలిటీ లేదు, అందుకని ఇలాగా స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. మీకు మాత్రం ఐరన్ బాక్స్ అది ఉంటే మాత్రం మీరు చక్కగా ఐరన్ చేసుకొని అప్పుడు స్టిచ్ చేసుకోండి. మీకు చాలా ఈజీగా ఉంటుంది స్టిచ్చింగ్ చేసుకోవడానికి. అదేని ఐరన్ చేస్తే ఇలా కనిపించకుండా నీట్గా ఫ్రిల్స్ అన్నీ కిందకే అణిగి ఉంటాయి కదా, అణిగి నీట్గా చాలా నీట్గా కనిపిస్తుందండి. ఇలా స్టిచ్ అయిపోయిన తర్వాత అది పైకి పెట్టుకొని ఒక స్టిచ్ పైన అలా ఒక స్టిచ్ వేసేసుకోవాలండి. ఇలా పైనుంచి ఇలా ఒక స్టిచ్ వేసేసుకోవాలి. జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలండి. మనకి ఫ్రిల్స్ అవి మడతలు పడిపోతే చూడటానికి అదే బాగోదు. మీరు మాత్రం ఐరన్ చేసుకొని స్టిచ్ చేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా పైనుంచి ఒక స్టిచ్ వేసేసుకుంటే ఇంకా ఫ్రంట్ పార్ట్ మనకి రెడీ అయిపోయినట్టేనండి. ఇలా వస్తుంది. ఇప్పుడు దీనికి మనం లేస్ వేసేసుకుందామండి. ఇంకా ఫ్రంట్ పార్ట్ అయిపోద్ది. నెక్ నుంచి స్టార్ట్ చేసి లేస్ కరెక్ట్గా ఒక 1 పాయింట్ ముందుకు వదిలేస్తే అది చక్కగా పైపింగ్ వేసినట్టుగా కనిపిస్తుందండి. అలా వదిలేసి ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి సెంటర్ నుంచి అలా కిందకి స్టిచ్ చేసుకోవాలి లేస్తో. ఇలా స్టిచ్ చేసుకుంటూ ఇలా బాడీ పార్ట్ చివరికి వచ్చేసేలాగా స్టిచ్ చేసుకోవాలి. క్లాత్ మడతలు పడిపోతూ ఉంటుంది, అది చూసుకుంటూ స్టిచ్ చేయండి. అక్కడ ఎత్తు ఎక్కువగా ఉండడం వల్ల నా మిషన్ త్వరగా కదలటం లేదు. సో ఇలా చూసుకుంటూ అంతా కరెక్ట్గా ఉందా లేదా చూసుకుంటూ చెక్ చేసుకుంటూ స్టిచ్ చేయాలండి. దానివల్ల టైం ఎక్కువ పడుతుంది అన్నమాట. ఎందుకంటే నేను ఇలా ఇక్కడి వరకు స్టిచ్ చేసుకుంటున్నాను. లేసు ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనకి రెండో వైపు కూడా సేమ్ ఇలాగే స్టిచ్ చేసుకోవాలండి. ఇది ఒక వైపు అయింది. ఇప్పుడు రెండో వైపు కూడా మనం స్టిచ్ చేసేసుకోవాలి. ముందు నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలండి. నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఇలా స్టిచ్ చేస్తూ సెంటర్కి వచ్చి సెంటర్లో కూడా స్టిచ్చింగ్ చేస్తూ ఇప్పుడు ఇదిలాగా సైడ్కి ఇలా తీసుకొని వచ్చేయాలి కుర్చీల పైనుంచి. అలా కుర్చీల పైనుంచి ఇలా స్ట్రైట్గా తీసుకొచ్చాను. నాకు లేస్ సరిపోలేదండి, కొంచెం తక్కువ వచ్చింది. నేను తర్వాత తీసుకొని మళ్ళీ దానికి యాడ్ చేసుకుంటాను. మీరు మాత్రం ఫుల్గా వేసేసుకోండి. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ అండి, ఒరిజినల్ పార్ట్ లైనింగ్ పార్ట్ ఒకదాని మీద ఒకటి పెట్టి ఇలా ఒక స్టిచ్ వేసేసుకోవాలండి. బ్యాక్ది బాటమ్ పార్ట్ అనమాట. ఇది మనకి ఫ్రంట్ మొత్తం అయిపోయింది కదా, ఇప్పుడు బ్యాక్ సైడ్ అనమాట. ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టి నడుం పార్ట్లు రెండు పెట్టి ఒకదాని మీద ఒకటి పెట్టి ఇలా స్టిచ్ వేసేసుకోవాలి. చూసారా? ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి టాప్ పార్ట్ అటాచ్ చేసుకోవాలండి. సెంటర్ మార్క్ చేసుకోవాలి. సెంటర్కి ఫోల్డింగ్ చేసుకొని మార్క్ చేసుకుంటే మనకి కరెక్ట్గా సెంటర్కి వస్తుందండి. లేకపోతే అటు ఇటుగా వస్తుంది, చూడడానికి అంత బాగుండదు. మనం ఎంత కష్టపడి కుట్టింది వేస్ట్ అయిపోద్ది అన్నమాట. మనం కింద బాటమ్ పార్ట్కి పై పార్ట్కి కూడా మార్క్ చేసేసుకుంటే రెండు సెంటర్ పార్ట్లు కరెక్ట్గా వచ్చేలాగా మార్క్ పెట్టుకొని ఇలా స్టిచ్ వేసేసుకోవాలండి. ఇలా
బాడీ పార్ట్ బాటమ్ పార్ట్ రెండు ఇలా అటాచ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ పెద్దగా పనేమి ఉండదండి, అటాచ్ చేసుకుంటే బ్యాక్ పార్ట్ రెడీ అయిపోద్ది. అది ఒక స్టిచ్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేసుకొని పైనుంచి రెండో స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఆ వేసుకున్నప్పుడు ఈ ఖర్చు పైకి ఉండేలా పెట్టుకోండి, అప్పుడు స్టిఫ్గా ఉంటుందన్నమాట. పైకి ఖర్చు లోపల రెండు అటాచ్ చేసిన ఖర్చు పైకి పెట్టేసి పైనుంచి అలా ఒక స్టిచ్ వేసేసుకుంటే ఫినిషింగ్ కరెక్ట్గా బాగా వస్తుందండి. ఇలా అటాచ్ చేసిన తర్వాత తర్వాత నేను లేస్ వేసుకుంటాను. చెప్పాను కదా లేస్ చాలేదని, తెచ్చి బాడీ పార్ట్కి ఫ్రంట్కి బ్యాక్కి కూడా వేసుకుంటానండి. ఇప్పుడు రెండు భుజాలు అటాచ్ చేసుకుందామండి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ భుజాలు అటాచ్ చేసుకుందాము. భుజాలు అటాచ్ చేసుకొని 2 స్టిచ్చెస్ వేసేసుకోవాలండి, అప్పుడు ఫిట్గా ఉంటాయి. రెండు భుజాలకి స్టిచ్ చేసుకోవాలి. ఇలా పెట్టుకొని లెవెల్గా పెట్టుకొని స్టిచ్ వేసేసుకుంటే మనం 4 ఫోల్డింగ్స్ కరెక్ట్గా 4 పీసెస్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకొని స్టిచ్ వేసుకోవాలండి. లేకపోతే ఒకటి చిన్నది ఒకటి పెద్దది వస్తే మళ్ళీ తేడా వచ్చేస్తుంది. అలా రాకుండా ఉండాలంటే బాడీ మొత్తం చక్కగా పెద్ద కుట్టు పెట్టుకొని అతికేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది మీకు. నాకు అలవాటు మీద ఇంక నేను అతుక్కోవట్లేదు. కొత్తగా స్టిచ్ చేసేవారు బాడీ పార్ట్ అతికేసుకొని అప్పుడు ఇలా స్టిచ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు 1 ఇంచు ఇలా ఫోల్డింగ్ చేసుకొని క్లాత్ 1 మీటర్ క్లాత్ తీసుకోవాలండి. 1 ఇంచ్ కట్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని బ్యాక్ థ్రెడ్స్ కోసం ఇలా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకొని దాన్ని రివర్స్ చేసుకుంటే మనకి థ్రెడ్ వచ్చేస్తుంది, తెలుసు కదండి. అలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో పెట్టానండి, అందులో ఉంటుంది చూడండి. అదేవిధంగా బాడీ మొత్తం అలా అతికేయాలన్నమాట. ఆ వీడియో ఒకటి మిస్ అయింది, ఒరిజినల్ వీడియో మిస్ అయింది నా దగ్గర, సో అందుకని అది యాడ్ చేయలేకపోతున్నాను. లైనింగు నెక్స్ట్ ఒరిజినల్ పార్ట్ రెండు సైడ్ బై సైడ్ అటాచ్ చేసుకోవాలండి. అది మిస్ అయింది, వాయిస్ మాత్రం ఇస్తున్నాను నేను. తర్వాత ఇదిగోండి ఇప్పుడు హ్యాంగింగ్స్కి ఇలా రెడీ చేసుకుంటున్నాను. 2 పీసెస్ తీసుకొని ఇలా డిజైన్ చేసుకుంటున్నానండి. హ్యాంగింగ్స్కి ఒకటి ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకున్నాను కిందది, పైది స్క్వేర్ షేప్ కట్ చేసుకొని అలా ఫోల్డ్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకుంటున్నానండి. ట్రయాంగిల్ లాగా స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. ఇది మనకి డిజైనర్ హ్యాంగింగ్ లాగా వస్తుందండి. ఇప్పుడు ఇది బాగా ట్రెండింగ్లో ఉంది కదా ఈ డిజైను, అందుకనే ఇవి పెట్టాను నేను హ్యాంగింగ్స్ కింద. ఇదిగోండి ఇలా హ్యాంగింగ్స్ రెడీ అయిపోయి, అలాగే సెకండ్ది కూడా రెడీ చేసుకోవాలండి. 2 హ్యాంగింగ్స్ రెడీ చేసుకోవాలి. అలాగే బాడీ పార్ట్ మాత్రం రెండు వైపులా అతికేసుకోవాలండి హ్యాండ్స్తో పాటు. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది, చూడండి తప్పకుండా. అప్పుడే మీకు హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేయాలి, ఎలాగా అటాచ్ చేయాలి అన్నది కొంచెం అర్థమవుతుంది. ఆ వీడియో కూడా ఫాలో అవ్వండి కొంచెం. మొత్తం అంతా ఒకటే వీడియో చేస్తుంటే నాకు స్టోరేజ్ ఫుల్ అయిపోతుందండి, అందుకే బిట్ వైజ్గా చేశాను. అలా చేయడం వల్ల మీకు కూడా కొంచెం అర్థమైనట్టు ఉంటుందని అలా చేశాను అనమాట. సో ఇప్పుడు ఈ వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇలా హ్యాంగింగ్ స్టిచ్ చేసుకొని ఇలా రివర్స్ చేసుకుంటే మనకి కావాల్సిన డిజైన్ మనకు వచ్చేస్తుంది. ఇలా 2 హ్యాంగింగ్స్ రెడీ చేసుకున్న తర్వాత ఇది మనం బ్యాక్ నెక్ డిజైన్ చేసుకున్నాం కదండి, అక్కడ ఈ హ్యాంగింగ్స్ మనం అటాచ్ చేసుకోవాలన్నమాట. ఇలా ఇక్కడ ఈ షేప్లా వచ్చింది కదండి, అక్కడ ఇలాగా హ్యాంగింగ్స్ అటాచ్ చేసేసుకోవాలి. రెండు వైపులా కూడా అటాచ్ చేసుకుంటే ఇంకా బ్యాక్ నెక్ రెడీ అయిపోతుందండి. మనం లేస్ కూడా వేసుకోవచ్చు, ఇష్టం ఉంటే లేస్ వేసుకోవచ్చు, లేకపోతే లేదు, డబుల్ స్టిచ్ వేసేసుకోవచ్చు అండి. నేను లేస్ వేయలేదు, ఇంకా తెప్పించాలి, ప్రస్తుతానికి లేక నేను నార్మల్గా స్టిచ్ చేసేస్తున్నాను అండి. అది అలా స్టిచ్ చేసిన తర్వాత ఇలా 3 వేసేసుకుంటే కరెక్ట్గా మన షేప్ మనకు వచ్చేస్తుంది బ్యాక్ డిజైను. సో మొత్తం అయిపోయిందండి. ఇప్పుడు కిందన ఫ్రాక్కి కింద సైడ్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసేసుకోవాలండి.
లేదు జిగ్జాగ్ చేయించుకుంటానంటే జిగ్జాగ్ చేయించుకుంటే ఇంకా లుక్ చాలా బాగుంటుందండి. నా దగ్గర జిగ్జాగ్ మిషన్ లేక నేను ఇలా ఫోల్డ్ చేసుకొని చిన్న ఫోల్డింగ్ అండి, చిన్న ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోతుంది. చిన్న ఫోల్డింగ్ చేసుకొని ఇలా స్టిచ్ వేసేసుకుంటున్నాను అనమాట. డబుల్ ఫోల్డ్ చేసుకొని ఇలా మొత్తం ఓవరాల్గా స్టిచ్ వేసేసుకుంటున్నాను చివరి నుంచి చివరి వరకును. నేను చెప్పిన విధానం మీకు అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను. నా వీడియో మరి ఎలా ఉంటుందో కామెంట్ చేయండి. మీకు ఏమైనా అర్థం అవ్వకపోతే అడగండి, నేను చెప్తాను. నా దగ్గర కస్టమైజేషన్ కూడా అవైలబిలిటీ ఉందండి. ఎవరైనా కస్టమైజేషన్ చేయించుకోవాలంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంది, దానికి మెసేజ్ చేయండి. లేకపోతే వీడియో స్టార్టింగ్లో నెంబర్ కూడా డిస్ప్లే చేశానండి, అది చూసైనా మెసేజ్ చేయండి. కస్టమైజేషన్ కోసం బ్లౌజులు, ఫ్రాక్లు అన్ని రకాలు కూడా కస్టమైజేషన్ చేస్తానండి. మీకు ఏది కావాలన్నా మీరు కొలతలు పంపిస్తే నేను కొలతలు బట్టి స్టిచ్చింగ్ చేసి మీకు పంపిస్తానండి. సో ఇదండి మన ఫ్రాక్ ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉంది. దీనికి ఇంకా మనకు అవకాశం ఉండేలా ఉంటే కిందన కెన్ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. బార్బీ డాల్ ఆ టైప్లో కనిపిస్తుంది. కిందన కెన్ అది వేసుకుంటే హ్యాండ్స్ అది అటాచ్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ విధంగా ఉందండి బాడీ మొత్తం. ఇలా కిందకి లూజ్ ఎక్కువ వచ్చి అంబ్రెల్లా షేప్ కదా ఇచ్చాము. సో ఇది చూడడానికి నిజంగా బార్బీ ఫ్రాక్లా ఉంది. ఫైనల్ లుక్ ఇదండి. నా ఫ్రాక్ కానీ మీకు నచ్చితే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వేరే మోడల్స్ ఏమైనా కావాలంటే కామెంట్ బాక్స్లో చెప్పండి.